రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చని అధికారుల పట్ల గత ప్రభుత్వాల్లో తమకు అనుకూలంగా లేరనే ఒక నిరంకుశ ధోరణితో సాక్షాత్తు సీనియర్ అధికారులను కూడా బాధపెట్టడం అనేది ఏబి వెంకటేశ్వర గారి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. 4.5 సంవత్సరాల నుండి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ చివరికి నెలాఖరికి పదవీ విరమణ చేయుచున్న వెంకటేశ్వరరావు గారు క్యాట్ నుంచి వారికి సంబంధించిన ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం చాలా చాలా దురదృష్టం. ఒక వ్యవస్థలో అంత సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లే ఇలా అయిపోతే అసలు ఈ వ్యవస్థని ఎలా ముందుకు తీసుకెళ్తాం ప్రజాస్వామ్యంలో? అసలు విలువలు పెరగాల్సిన విలువలు ఇంత దిగజారిపోతున్నాయి ప్రభుత్వంలో. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ అంటే రాష్ట్రానికి అధికార గణానికి పెద్దదిగా ఉండాల్సిన మనిషే ఈ రకంగా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా బాధ పెట్టడం చూస్తే ఇంకెవరు నమ్మాలి ప్రజలు? ఆయన కూడా 2-3 నెలలు రిటైర్ అయ్యే చీఫ్ సెక్రటరీ కూడా ఈ స్థాయిలో వారి అధికారం దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే ఏబి వెంకటేశ్వర గారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే విచారణలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. కానీ మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక అధికారిని బలి చేయడం అనేది చాలా తీవ్రంగా గర్హనీయం. ఇది చాలా చాలా విచారకరం. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా కూడా సక్రమంగా నడిస్తేనే ప్రజలు మంచి జరుగుతుంది. కానీ ఈ రకంగా సీనియర్ అధికారులను కూడా బాధపడే ప్రక్రియని జనసేన పార్టీ అతి తీవ్రంగా ఖండిస్తుంది. ఇమ్మీడియట్గా ఏబి వెంకటేశ్వర గారు ఈ నెలాఖరికి పదవీ విరమణ చేస్తున్నారు కాబట్టి వారు వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకుని వారిని సక్రమంగా పదవీ విరమణ చేసినట్టు చూడాల్సిన బాధ్యతని చీఫ్ సెక్రటరీ తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.